ఇది ఎర్రమట్టి. దీని నిండా వచ్చేసి నిండా కూడా లేదు, ఇంత మాత్రమే, 100 రూపాయలు. ఇది రాజమండ్రి మట్టి అంట. మన ఇంట్లో రెంట్కుండే రాధిక గారు వాళ్ళు మొక్కల కోసం తెప్పించుకుంటుంటే నాకు కూడా ఒక చిన్న గోతం కావాలంటే తెప్పించారు. ఇది 100 రూపాయలు పడింది. మొక్కలు చాలా బాగా పెరుగుతాయంట ఈ మట్టికి, చనిపోవంటారు. ఇది భృంగరాజు గుంట గరగరాకు. నేనైతే కుండీలో వేశాను. చూడండి ఎంత బలంగా పెరిగిందో. అన్ని కూరగాయలు, వంటగదిలో వచ్చే కూరగాయలు తొక్కలతోటే నేను కుండీలో వేస్తే ఇంత బలంగా పెరిగిందనమాట. గింజలు ఇవి, భృంగరాజు గింజలు, గుంట గరగరాకు గింజలు. ఒక మట్టి పాత్రలో వేసి పూలు, పచ్చివి పూలు, మొగ్గలు ఇలా ఉంటాయి, గుర్తుపట్టండి. ఆకు చాలా బలంగా పెరిగింది. బలం తక్కువైతే సన్నగా ఉంటుంది. ఒక మట్టి పాత్ర పనికిరానిదే తీసుకున్నాను. దాంట్లో ఈ ఎర్రమట్టిని నింపుకొని సగం వరకే పోసుకోవాలి, మొత్తం పోసుకోకూడదు. ఈ గింజలు ఉన్నాయి కదా, చాలా గింజలు ఉంటాయి. ఒక సన్ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా వస్తాయి దీనికి కూడా. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఈ మట్టి పాత్రలో మట్టి పోసుకున్నాం కదా, ఇవి మొత్తం అందులో వేసేస్తున్నాను. వేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఏమైనా ఉంటే అలా వచ్చిన గింజలు మాత్రమే బాగా పనిచేస్తాయి. నేల మీద రాలిపోయినాయి చూడండి ఎన్ని రాలినాయో, ఇలా రాలిపోతాయి అన్నమాట. దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే, కుండీల్లో చల్లుకుంటే చాలు. నీళ్లు చల్లితే, ప్రతిరోజు నీళ్లు చల్లితే సంవత్సరం పొడవుతో మీకు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు మట్టి పోసి ఆ తర్వాత మాత్రమే నీళ్లు పోసుకోవాలి. 2 సార్లుగా నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు సరిపోతాయో లేవో చూసుకొని నీళ్ళని ఇనికిపోయిన తర్వాత మరలా నీళ్లు పోసుకోవాలి. గింజలు కొన్ని పైకి వచ్చినా కూడా మళ్ళీ అన్నీ లోపలికి వెళ్తాయి. కొద్దిసేపు ఆగిన తర్వాత నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత మళ్ళీ మనం కొద్దిగా మట్టి పోసుకోవచ్చు. ఇలా మెట్ల మీద చిన్న చిన్న దాంట్లో మధ్యలో పెట్టచ్చు, లేదంటే మెట్టు మీద పెట్టచ్చు. ఇంకొక మట్టి పాత్ర తీసుకున్నాను. ఇది నేను ఉప్పుకు వాడాను. నేల తంగేడు గింజలు తీసుకుంటున్నాను. శంకు పుష్పం గింజలు కూడా పక్కన పెట్టాను. ఇవి నేల తంగేడు గింజలు అన్నమాట. ఇలా ఉంటాయి చూడండి. ప్రతి అరకి ఒక గింజ మాత్రమే ఉంటుంది, చాలా సన్నగా ఉంటాయి. ఆ మట్టిలో వీటిని వేసేసాను. ఇంకా 2-3 తీసుకొని మనం ఇలా వేసుకోవచ్చు. చూడండి, చూపిస్తున్నాను దగ్గరగా. ఇలా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి, పడిపోయినాయి లోపల. ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇవి నేల తంగేడు. మీరు ఇలా ఒక్కసారి కుండీల్లో వేసుకున్నారంటే సంవత్సరం అంతా కూడా మీరు వీటిని వాడుకోవచ్చు. ఒరిజినల్ మన చేత్తోనే మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. నీళ్లు పోసుకున్న తర్వాత ఈ నీళ్లు కొంచెం సేపు ఆగితే ఇనికిపోతాయి అన్నమాట నీళ్లు మొత్తం. అప్పుడు మాత్రమే మళ్ళీ మట్టి పోసుకోవాలి. ఇది ఇంకొక మట్టి పాత్ర తీసుకున్నాను. ఇందులో నేను సాల్ట్ పోసాను. 3 నెలలకే అలా వచ్చేసింది, అందుకని తీసేసాను. ఇది శంకు పుష్పం అన్నమాట. వైలెట్ కలర్లో వస్తాయి. వేరే వాళ్ళ దగ్గర, ఇంటి దగ్గర నేను అడిగి 2 గింజలు తీసుకున్నాను. 2 విత్తనాలు తీసుకున్నాను అన్నమాట. అవి ఒలిసి అందులో వేసేసి మళ్ళీ మట్టి పోసేసి, సరిపడా మట్టి, మరీ నిండుగా పోసుకోకూడదు. మనం కూరగాయలు వంటగదిలో వ్యర్థాలు వేస్తాం కాబట్టి ఇలా మెట్లకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాని మీద పెట్టేసి నీళ్లు పోసాను. నీళ్లు బాగా ఇనికిన తర్వాత మళ్ళీ కొద్దిగా మనం మట్టి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీళ్లు మొత్తం పీల్చేసుకుంది మట్టి. ఇప్పుడు పైన కొద్దిగా మనము మట్టి వేసామంటే గింజలు ఏమైనా పైకి వచ్చినవి ఉంటే అవి కూడా మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. 3 కుండల్లో నేను పెట్టాను అనమాట. ఈ 3 వంటగదిలో వాడే పాత్రలే, పాడైపోయినాయి కాబట్టి ఇలా మట్టి పోసి మొక్కలు మనం పెంచుకున్నామంటే ప్రతిదీ కూడా ఒరిజినల్గా మనము వాడుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఆయుర్వేదిక్కి సంబంధించిన ఏ అయినా కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఇవి బాగా మొలకలు వచ్చిన తర్వాత మరొక వీడియో చేస్తాను. దీని మీద కూడా మట్టి పోసేస్తున్నాను. ఎందుకంటే వాటిపైన గింజలు ఏమైనా తేలి ఉంటే అవి కూడా లోపలికి వెళ్ళిపోయి మొక్కలు బాగా వస్తాయి అన్నమాట. ఎప్పుడో తెచ్చిన నేల తంగేడు గింజలు, ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది.
అది నేను ఇప్పుడు వెతుకుతూ ఉంటే దొరికినాయి, ఎందుకు పడేయాలని చెప్పి నేను ఇట్లా మట్టి కుండల్లో పెట్టేస్తున్నాను. ఆన్లైన్లో కొట్టి చూసినప్పుడు చాలా ఖరీదు చెప్తున్నారనమాట ఆ గింజల్ని. బృంగరాజు ట్రీ అయితేనేమో చిన్నది అయితేనేమో 190 రూపాయలు ఉంది. నేల తంగేడైతే ఖరీదు ఎక్కువే ఉంది. అందుకని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది, నేను ఇలా చేస్తున్నాను. నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొంచెం మట్టేస్తున్నాను. ఈ గ్యాప్లో నేను కూరగాయలు, కొబ్బరి పీసులు, కోడిగుడ్డు పెంకులు నీళ్ళు ఇవన్నీ వేసేస్తానన్నమాట. ఇది చూడండి సిరికూర సగం కోసి వండాను, నేను వీడియో తీయటం మర్చిపోయాను. ఇలా వచ్చింది, కుండి నిండా సిరికూర వచ్చింది. నేను అప్పుడు గింజలు వేసాను, రెండే 2 మొక్కలు పెట్టాను, ఆ గింజలతోటే నిండుగా వచ్చింది. నచ్చితే లైక్, కొత్త వారైతే సబ్స్క్రైబ్.